నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అధికారం, ముఖ్యమంత్రి స్థానం అంత ఈజీగా రాలేదు. 10 ఏళ్ల పాటు ఓపికగా కష్టపడి అదును చూసి ప్రత్యర్థి ఆయువు పట్లపై గురిపెడుతూ పాదయాత్రలతో, ఓదార్పు యాత్రలతో నేనున్నానంటూ ప్రజలకు చేరువయ్యారు. ఒక్కసారి అవకాశం ఇస్తే తానేంటో రుజువు చేసుకుంటానని అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో ఎక్కడా, ఎప్పుడూ, ఎలాంటి సందర్భంలోనూ ఆయనలో బేలతనం కనిపించలేదు. మాటల్లో పట్టు సడలలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాటల్లో వచ్చిన తేడాను ఆయన మాటల్లోనే చూద్దాం. మొదట్లో ఆయన మాట్లాడిన మాటల్లో కాన్ఫిడెన్స్ విపరీతంగా కనిపించేది. అదేంటో ఒకసారి చూడండి. మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆ తర్వాత మాట్లాడే మాటల్లోకి వచ్చేసరికి గెలిచి అధికారం వచ్చి తనకు ఎదురు లేకపోవడంతో నన్నే నమ్మండి, ఇంకెవ్వరిని నమ్మొద్దన్న డిమాండ్ కనిపిస్తుంది. అది కూడా ఒక్కసారి చూసేయండి. మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నారు. నేను విన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఇటీవలి కాలానికి వచ్చేసరికి, అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ కాస్త ప్రపంచం తెలిసి వస్తున్నట్టుంది. జనాలు ఒక్కసారి నమ్మకం కోల్పోతే గత పాలకుల గతే తనకు పడుతుందనుకున్నారో ఏమో. మిమ్మల్నే నమ్ముకున్నా అంటూ రిక్వెస్ట్ మూడ్లోకి వచ్చేశారు జగన్ అన్న. నేను నమ్ముకునిందల్లా మంచి చేయడం, ఆ మంచి మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మాత్రం పిలుపునిస్తా ఉన్నా. ఎన్నికల తేదీ రోజుల్లోకి మారేసరికి అలవాటైన సింపతి అస్త్రం బయటకొచ్చింది. ఇదే చిట్ట చివరి తిరుగులేని బ్రహ్మాస్త్రం. తనను చంపాలనుకుంటున్నారు అంటూ కొత్త పాట అందుకున్నారు. అది కూడా చూసేయండి. కేవలం మంచి పేదలకు మంచి చేసి మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. జగన్ మూడు మారుతోంది. దానికి తగ్గట్టుగానే మాటలు మారాయి, వాటిలోని భావము మారింది. మార్పు మంచిదేనా? ఈ పరిణామ క్రమానికి కారణమేంటో జగన్ అన్నే చెప్పాలి మరి.